అమెరికాలో అతిపెద్ద జాతీయ తెలుగు సంఘాల నాయకులంతా ఒకే చోట చేరి మాట్లాడుకునేందుకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, అమెరికా తెలుగు సంఘం ఆటా, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫిలడెల్ఫియాకు చెందిన జగదీష్ రెడ్డి అనుమతులతో పాటు తానా నాయకుడు రవి పొట్లూరి ఈ వేదికను ఏర్పాటు చేసి ఇతర సంఘాల నాయకులను ఆహ్వానించారు. అలాగే హైదరాబాద్లో ఉన్న ఇతర ఎన్ఆర్ఐలను కూడా ఆహ్వానించారు. ఈ వేడుకకు తానా నుంచి రవి పొట్లూరితో పాటు జై తాళ్లూరి, ప్రకాష్ బత్తినేని, రఘు మేకాలు విచ్చేశారు. ఆటా నుంచి అధ్యక్షులు జయంత్ చల్లా, పరమేష్ బీన్ రెడ్డి, రాజు కక్కెర్ల, తిరుమల్ రెడ్డి, వేణు కొణతిరెడ్డి హాజరయ్యారు. టీటీఏ నుంచి ఆ సంఘం అధ్యక్షులు నవీన్ మల్పెద్ది, విశ్వకంది, ఎల్ఎన్ దొంతిరెడ్డి, చంద్రారెడ్డి పోలీసు వచ్చారు. వీరితో పాటు ఇతర ఎన్ఆర్ఐలు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం, రాహుల్ కుందవరం, బాలాజీ వీర్నాల, రవితేజ ముత్తు, ముప్ప రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తాజాగా హైదరాబాద్లో సర్వ్ నీడీ సంస్థతో కలిసి మడ్ఫోర్డ్, మురికివాడ ప్రాంతంలో నిరుపేద బాలలకు అన్నదానాలు చేసింది. అక్కడే కేక్ కట్ చేసి చిన్నారుల్లో సంతోషాన్ని నింపింది. నిరుపేద పిల్లలకు చక్కటి రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పిల్లల్లో ఆనందం ఉప్పొంగింది. తాము చేసిన చిన్న సహాయానికి చిన్నారుల మొహాల్లో కనిపించిన ఆనందాన్ని జీవితంలో మర్చిపోలేనని నర్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. సర్వ్ నీడీ ద్వారా గౌతమ్ నిరుపేదల బాలల కోసం చేస్తున్న సేవలను ప్రశాంత్ ప్రశంసించారు. సర్వ్ నీడీతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక బిజినెస్ టుడే అవార్డ్స్ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో ఇంటర్వ్యూయర్ అడిగిన సూటి ప్రశ్నలకు ఆమె అంది సూటిగా సమాధానమిచ్చారు. మీ మామగారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని కోరితే మీరు వెళతారా అనే ప్రశ్నకు బ్రాహ్మణి ఏమాత్రం తడుముకోకుండా ఖచ్చితంగా రాను అంటూ తేల్చేశారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ తన అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు. ఇన్నాళ్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమైన మౌనమే సమాధానంగా ఉండిపోయిన గులాబీ దళపతి ఇప్పుడు మళ్లీ మైక్ పట్టబోతున్నారు. డిసెంబర్ 19న తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న కీలక సమావేశం ద్వారా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తన తదుపరి ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించబోతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ బహిరంగ రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. పార్టీ ఓటమి అనంతరం జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ మార్పులను ఆయన ఫామ్ హౌస్ నుంచే నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఈ నెల 19న పార్టీ శాసనసభాపక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే రూట్స్ సెపరేట్ అంటున్నారు. టాలీవుడ్ లో వర్క్ అవర్స్ పై నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఆమెను టాలీవుడ్ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె తన దృష్టి అంతా బాలీవుడ్ పైనే కేంద్రీకరించింది. బాలీవుడ్ లో అమ్మడు కమిట్ అవుతున్న సినిమాలు చూస్తుంటే టాలీవుడ్ పై అక్కసుతోనే అక్కడ యంగ్ హీరోలకు కూడా ఓకే చెబుతోంది అన్నట్టుగా ఉందన్న చర్చ ఫిల్మ్ సర్కిల్స్లో జరుగుతోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లాంటి నటుడితో సినిమా వదిలేసి అక్కడ యంగ్ హీరోతో ఓ సినిమాకు కమిట్ అయింది ఈ భామ. ఇప్పటికిప్పుడు ఆ సినిమాకు కమిట్ అవ్వడానికి కారణం ఆ హీరోని తక్కువ చేయడమే కారణమా అన్న సందేహాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడే బన్నీ 22వ చిత్రంలో నటిస్తోంది కదా అన్న సందేహం రావడం సహజమే. అయితే కల్కి 2తో ఎగ్జిట్ అవ్వడానికి ముందే బన్నీ ప్రాజెక్ట్లో భాగమైంది. అప్పటికే కొన్ని నెలలుగా ఆ చిత్ర దర్శక నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. అడ్వాన్స్ కూడా తీసుకుంది. అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా పెట్టింది. ఇలాంటి తరుణంలో ఆ సినిమా నుంచి తప్పుకుంటే చిక్కులు తప్పవు. మరి ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్లో భాగమైపోయింది అన్నది ఓ వెర్షన్గా వినిపిస్తోంది. తెలుగులో ఇదే దీపిక చివరి సినిమా అవుతుందని భావిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్టేజియస్ మూవీ వృషభ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ తెలుగు ఆడియన్స్ ముందుకు తెస్తోంది. ఈ నెల 25 వృషభ సినిమా గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కనెక్ట్స్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గున్నాని, జూహీ పరేఖ్ మెహతా తదితరులు నిర్మిస్తున్నారు. మహేష్ బాబు వారణాసి సినిమాలో ఏకంగా 5 విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట.
అందులో రాముడు, రుద్రుడు కీలక పాత్రలుగా ఉండగా మిగిలిన 3 పాత్రలు కూడా కథకు ముఖ్యమైన వేరియేషన్స్ అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇన్నేళ్ల కెరియర్లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా 5 పాత్రలు అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రతి పాత్రకు భిన్నమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్, మైండ్ సెట్, ఎమోషనల్ రేంజ్ ఇవన్నిటినీ పర్ఫెక్ట్గా చేయాల్సి వస్తుంది. రాజమౌళి ఒకే సీన్ కోసం 100 టేకులు తీస్తారనే విషయాన్ని ఇండస్ట్రీ బాగా తెలుసు. ఇప్పుడు 5 పాత్రలు ఉంటే మహేష్ బాబు పడాల్సిన కష్టం ఎలా ఉంటుందో అని మహేష్ ఫ్యాన్స్ ముచ్చటించుకున్నారు. అదే నిజమైతే మాత్రం రాజమౌళి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ విశ్వరూపంగా ఇంతకు ముందు ఉన్న సినిమాల రికార్డ్స్ అన్నీ కూడా చెరిపేయడం పక్కా అని చెప్పొచ్చు. వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉండగా కుంభ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.